వెలిగించుకొని ఒక బాణీలోకి స్వీట్ పొటాటోని వేసుకుంటున్నాను. వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. 2 మినిట్స్ అలానే హీట్ చేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నెయ్యిని యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ 1 స్పూన్ సరిపోతుంది. మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఆ మూతలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల గంజిగడ్డ అనేది అడుగున మాడకుండా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి స్పూన్తో గుచ్చితే అది తునిగినట్టుగా అనిపించినప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. మీకు స్వీట్నెస్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత 6 మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఆ బెల్లాన్ని అంతా కూడా అబ్జర్వ్ చేసుకోవాలి చిలకడ దుంప. లాస్ట్లో 1 మినిట్ ముందు మూత తీసి ఫ్రై చేసుకోండి. పైన లేయర్ అనేది క్రిస్పీగా కాలి తినేటప్పుడు చాలా క్రంచీగా ఉంటుంది. ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరగా అయిన